ఇస్లాం తీవ్రవాద మతం కాదు. నో డౌట్ ఎట్ ఆల్. అందరు ముస్లింలు తీవ్రవాదులు ఎట్టి పరిస్థితిలో కాదు. కానీ తీవ్రవాదం అనుసరిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్లాంనే ఫాలో అవుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వాళ్ళు అంటోంది మతరాజ్య స్థాపన కోసం ప్రాణాలు తీస్తున్నాం అజ్ఞానులైన ప్రజల్ని అంటున్నారు. అది అతి పెద్దదైనటువంటి సమస్య. ఇది పక్కన పెడితే దాన్నే ఇస్లామోఫోబియో అంటూ ప్రచారం చేస్తున్నారు. చేస్తున్న తప్పుని కవర్ చేసుకోవడానికి ఇస్లామోఫోబియో. బట్ హిందూ ఫోబియో పెరిగిపోయింది. హిందువులని అవమానించడం, అవహేళన చేయడం, అరాచకంగా మాట్లాడటం, దాన్ని హీరోయిజంగా భావించడం పెరిగిపోయింది. ఇట్లాంటి దశ అమెరికాలో కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జార్జియాలో హిందూ ఫోబియా మీద యాంటీ హిందూ అంశాలకి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏదైతే హెచ్ఆర్ 701 అఫీషియల్గా దీన్ని ఖండిస్తోంది. డిస్క్రిమినేషన్, హిందువులని అవమానించే విధానాన్ని ఖండిస్తోంది. ఇండియన్ అమెరికన్స్ రక్షణ కోసం ఈ చట్టం తీసుకొచ్చారు జార్జియా రాష్ట్రంలో. సెనెట్ బిల్ 375 ఓకే అయ్యింది. దాన్ని ఒక చట్ట నేరం కింద పరిగణిస్తోంది. హిందూ ఫోబియో అన్నటువంటి హిందువులు కనుక ఏదన్నా అంటే ఇప్పుడు క్రమంగా ఇప్పటికే ఆల్రెడీ అట్లాంటా సబర్బ్స్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హిందూ పాపులేషన్ ఉన్నటువంటి సందర్భంలో ఈ విధానం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది.